ఒక మహాసర్పం, ఒక భయంకరమైన శాపం, ఒక అద్వితీయమైన సర్పయాగం. ఈ మూడు కలిసి సృష్టిలోని అతి గొప్ప ఇతిహాసమైన మహాభారత కథకు నాంది పలికాయి. అసలు ఇంతకీ ఎవరా సర్పం? అది చేసిన పనేంటి? దానివల్ల సర్పయాగం ఎందుకు జరిగింది? తెలుసుకుందాం రండి. కల్కివర్స్లో మరో మహాసర్పం కథతో మీ ముందుకు మీ పవన్ కళ్యాణ్ వెలుగు. మనం గతంలో చెప్పుకున్న మహాసర్పాలైన ఆదిశేషుడు, వాసుకి లాగానే కశ్యపుడు ఇంకా కద్రువుకు జన్మించిన మరో మహాసర్పమే తక్షకుడు. ఈ సర్పాల తల్లి కద్రువ తనకు ఇంకా తన సవతి వినతకు దేవతల అశ్వమైన ఉచ్చైశ్రవం గురించి జరిగిన పోటీలో తనకు సహాయం చేసి గెలిపించలేదు అనే ఒక్క కారణానికి భవిష్యత్తులో జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో మీరంతా దహించుకుపోయి చనిపోతారు అని శపించింది. ఆ శాపానికి ప్రతి సర్పం కూడా భయంతో వణికిపోసాగింది. అప్పుడు సర్పరాజమైన వాసుకి పరమేశ్వరుడి గురించి ఘోరమైన తపస్సు చేసి తన సోదరుల శాపానికి విరుగుడు గురించి పరిష్కారం అడిగాడు. దానికి పరమశివుడు వాసుకి చెల్లి అయిన జరత్కారువుకు అదే పేరు ఉన్న జరత్కారుడు అనే మునికి వివాహం జరిపితే అస్థీకుడు అనే కొడుకు పుట్టి ఈ మహాసర్పయాగాన్ని ఆపుతాడు అని చెప్పాడు. వెంటనే వాసుకి తన చెల్లి జరత్కారువుకు జరత్కారుడు అనే మునికి పెళ్లి చేశాడు. వారికి అస్థీకుడు అనే కొడుకు జన్మించాడు. పూర్వం పైలుడు అనే మహర్షికి ఉదంకుడు అనే శిష్యుడు ఉండేవాడు. ఈ ఉదంకుడు తన గురుపత్ని కోరిక మేరకు ఆవిడ కోసం రాజుగారి భార్య దగ్గర ఉన్న కుండలాలు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు తక్షకుడు ఆ కుండలాలను దొంగతనం చేసి నాగలోకంలోకి వెళ్ళి దాక్కున్నాడు. అప్పుడు ఉదంకుడు నాగలోకం వెళ్ళి ఆ కుండలాలను దక్కించుకున్నాడు. కానీ అతని కోపం మాత్రం చల్లారలేదు. దాంతో ఉదంకుడు అదే కోపంతో జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్ళి, జనమేజయ మహారాజుకు శుభం కలుగుగాక అని పలికి, మహారాజా, నా పేరు ఉదంకుడు, పైలుడి శిష్యుడను. తక్షకుడు అనే సర్పం నా దగ్గర కుండలాలను దొంగిలించి నాకు అన్యాయం చేశాడు. నాకే కాదు, అతను మీకు కూడా అన్యాయం చేశాడు. నీ తండ్రిని కూడా కాటు వేసి చంపేశాడు. ఎలాగో చెప్తాను వినండి. ఒకసారి నీ తండ్రి పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళగా అక్కడ ఒక జింకను వేటాడుతూ శమీకుడు అనే ఋషి తపస్సు చేసుకునే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఆ జింక కనిపించకపోవడంతో మీ తండ్రి శమీకుణ్ణి జింక గురించి అడిగాడు. అప్పుడు తపస్సులో ఉన్న శమీకుడు సమాధానం ఇవ్వలేదు. దాంతో కోపం తెచ్చుకున్న పరీక్షిత్ మహారాజు పక్కనే చచ్చిపడి ఉన్న పాము శరీరాన్ని శమీకుని మెడలో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శమీకుని కొడుకు శృంగి తండ్రి మెడలో చచ్చిపడిన పామును చూసి కోపంతో రగిలిపోయాడు. పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనే సర్పం కాటు వల్ల నేటి నుండి 7వ రోజులోపు మరణిస్తాడు అని శపించాడు. శమీకుడు ఎంత చెప్పినా కూడా శృంగి తన శాపాన్ని వెనక్కి తీసుకోలేదు. వెంటనే శమీకుడు తన శిష్యుణ్ణి పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి జాగ్రత్త పడమని చెప్పాడు. పరీక్షిత్ మహారాజు తాను చేసిన పనికి బాధపడి వెంటనే తన మంత్రులను, సామంతులను, వైద్యులను, పండితులను పిలిచి ఒక ప్రత్యేకమైన ఒంటి స్తంభం మేడ కట్టుకొని అందులో నివసిస్తూ ఉన్నాడు. తక్షకుడు కూడా ఎవ్వరు చెప్పినా వినకుండా తన సర్పసేవకులను పిలిచి వారిని బ్రాహ్మణ రూపాల్లో పరీక్షిత్ మహారాజు భవనంలోకి వెళ్ళమని చెప్పి అతను కూడా వారు తెచ్చిన పండ్లలో ఒకదానిలో చిన్న క్రిమి రూపంలో దూరిపోయి శృంగి మహర్షి శాపం పూర్తి చేయడానికి బయలుదేరాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న సర్పాలు పరీక్షిత్ మహారాజు భవనంలోకి వెళ్ళారు. పరీక్షిత్ మహారాజు వారిని సాదరంగా ఆహ్వానించి వారు తెచ్చిన పండ్లలో సరిగ్గా తక్షకుడు ఉన్న అదే పండును తీసుకున్నాడు. ఇది విధి అంటే, విధిలో రాసి ఉంటే తప్పక జరుగుతుంది. దాన్ని మహామహులే కాదు, మహారాజులు, చక్రవర్తులు కూడా తప్పించుకోలేరు అన్నదానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఇకపోతే పరీక్షిత్ మహారాజు ఆ పండును తీసుకున్న వెంటనే అందులో నుండి తక్షకుడు చిన్న పొరుగు రూపం నుండి వెంటనే మహాసర్పరూపంలోకి వచ్చి నిప్పులు చిమ్మాడు. ఆ దెబ్బకు అందరూ భయంతో పరుగులు తీశారు, అక్కడి నుండి పారిపోయారు. పరీక్షిత్ మహారాజు తక్షకుని కాటుకు బలయ్యాడు. ఎవ్వరు చెప్పినా వినకుండా, మంచి చెడు ఆలోచించకుండా
నీ తండ్రి పరీక్షిత్ మహారాజును చంపాడు ఆ తక్షకుడు. నీవు కూడా మహాసర్పయాగం చేసి వాడిని వాడి జాతి మొత్తాన్ని అంతం చేయి, నీకు తప్పక విజయం కలుగుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఉదంకుడు. వెంటనే కోపంతో రగిలిపోయాడు జనమేజయ మహారాజు. సర్పయాగానికి సకల ఏర్పాట్లు చేశాడు. హోమగుండం ఏర్పాటు చేసి మంత్రశక్తితో సర్పాలన్నీ వచ్చి హోమగుండంలో పడేలా చేస్తున్నారు. సర్పయాగం మహా జోరుగా సాగుతుంది. సర్పాలన్నీ చనిపోతున్నాయి. అన్ని సర్పాలు వచ్చి హోమగుండంలో పడిపోతున్నాయి. కానీ తక్షకుడు మాత్రం రావడం లేదు. ప్రపంచంలోని మూల మూలల్లో ఉన్న సర్పాలన్నీ బెదిరిపోయాయి. అయితే తప్పించుకోలేక వేరే దారి లేక సర్పయాగం యొక్క అగ్నిలో పడి మాడిపోసాగాయి. ఇంత జరుగుతున్నా తక్షకుడు మాత్రం రావడం లేదు. వెంటనే పండితులు తక్షకుడు రావడానికి మంత్రాలు చదవడం ప్రారంభించారు. తక్షకుడు వణికిపోయాడు. వెంటనే ఇంద్రుని దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడు. ఇంద్రుడు తక్షకునికి అభయం ఇచ్చాడు. ఇది తెలుసుకున్న జనమేజయుడు ఇంద్రుడితో సహా తక్షకుడు అక్కడికి రావాలి అని మంత్రాలు చదివించాడు. దెబ్బకు ఇంద్రుడు సైతం యాగాగ్ని వైపు లాగబడ్డాడు. ఇంద్రుడు కాస్త బెదిరిపోయాడు. వెంటనే తక్షకుడిని వదిలేసి వెళ్ళిపోయాడు. తక్షకుడు భయంగా యాగశాలలోకి రాలేక ఆకాశంలో తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో అస్థికుడు సర్పయాగం జరిగే చోటుకు వచ్చాడు. అస్థికుని గొప్పతనం గురించి విన్న జనమేజయుడు అతన్ని సాదరంగా ఆహ్వానించి అతనికి ఏం కావాలో అడిగాడు. వెంటనే అస్థికుడు, జనమేజయ, ఇక చాలు, ఇప్పటికే చాలా సర్పాలు నీ సర్పయాగంలో పడి మరణించాయి. ఇక ఈ మహా సర్పయాగాన్ని ఆపు అని అన్నాడు. జనమేజయుడు ఆలోచనలో పడ్డాడు. అక్కడి పండితులు కూడా ఇక ఈ సర్పయాగాన్ని ఆపడం మంచిది అని సూచించారు. వెంటనే జనమేజయుడు సర్పయాగాన్ని ఆపేశాడు. తక్షకుడు ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు జనమేజయ మహారాజు సర్పయాగం కోసం అక్కడికి వచ్చిన అందరూ పండితులను ఆదరించి వారికి సకల మర్యాదలు చేశాడు. ఈ సర్పయాగానికి వచ్చిన వారిలో మహర్షి భగవాన్ వేదవ్యాసుడు, వైశంపాయనుడు కూడా ఉన్నారు. వారిని కూడా సకల మర్యాదలతో సేవించి జనమేజయుడు వ్యాసునితో ఈ విధంగా అన్నాడు. ఓ మహానుభావ, వేదవ్యాస మహర్షి, నాకు మా తాత ముత్తాతల కథలు తెలుసుకోవాలి అనిపిస్తుంది. నా మీద దయ ఉంచి మీరు రచించిన ఆ మహాభారతాన్ని కాస్త మాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు వైశంపాయనునితో భారతం గురించి చెప్పమన్నాడు. ఇలా జనమేజయ మహారాజు జరిపిన మహాసర్పయాగ క్షేత్రంలో వైశంపాయన మహర్షి నోటి నుండి మహాభారత దివ్యగాథ మొట్టమొదటిసారిగా వినిపించబడింది. ఈ విధంగా తక్షకుడు చేసిన ఒక్క పని సర్పయాగానికి, మహాభారత కథ ప్రారంభం అవ్వడానికి మూలమయ్యింది. విధి ఆ విధిలో రాసి ఉంటే ఎవ్వరూ దాన్ని మార్చలేరు, ఆపలేరు. ప్రతి పనికి కూడా ముందు ఖచ్చితమైన ఆలోచన ఎంతో ముఖ్యం అనేవి ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఇది మహాసర్పం తక్షకుని కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తక్షకుడు, అస్థికుడు వీరిలో ఎవరు గొప్ప అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మైథాలజీ విషయాలను తెలుసుకోవడానికి కల్కివర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ.